దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. అనుదినమన్నా అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం మీ దాకా అందించుటకు ఆ ప్రభు నాకు చూపిస్తున్న మహాకృప. నిజమేనండి, భారభరితమైన ఈ పరిచర్యలో ఒకవైపు పరిచర్య, రెండో వైపు వ్యాపారం, మూడవది దేవుని సువార్తను అనేకులకు అందించలాగున ప్రతి విధమైన దేవుని సన్నిధానమందు వేకువజామునే ప్రభువుని కలుసుకోవడం, ఆయన దగ్గర వాక్యం నేర్చుకోవడం, మళ్ళీ వేకునే దాన్ని రికార్డ్ చేయడం వంటివి చాలా ప్రయాసగా ఉంటుంది. కనుక వాక్యాన్ని వినేటప్పుడు నలుగురికి పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్యలో మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడి మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. రండి, ఈ పూట దేవుని వాక్యాన్ని ప్రభు పాదాల ఎదుట మనం నేర్చుకుందాం. యోబు గ్రంథము 39వ అధ్యాయం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 13వ వచనం కాడి నుంచి 17వ వచనం వరకు ఉన్న ఈ లేఖన భాగాన్ని మనం చదువుదాం. నిప్పు కోడి సంతోషము చేత రెక్కల నాడించెను, రెక్కలను వెంట్రుకలను దాని కొన్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టెను, ధూళిలో వాటిని కాల్చును. దేని పాదమైనను వాటికి త్రొక్కి వచ్చినైనను, అడవి జంతువు వాటిని చితక త్రొక్క వచ్చినను అనుకొననే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్లు వాటి ఎడల అది కాఠిన్యము చూపెను. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. దేవుడు దానికి తెలివి లేని దానిగా చేసెను. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే 38వ అధ్యాయం యోబు గ్రంథం కాడి నుంచి 42వ అధ్యాయం వరకు కూడా ఈ 5 అధ్యాయాలు దేవుడు యోబుతో మాట్లాడిన విషయాలు మనం చూస్తాం. దేవుడు యోబుతో నిప్పుకోడిని గురించి ఎందుకు మాట్లాడాడు అని అనుకుంటే, ఇదే యోబు గ్రంథం 30వ అధ్యాయం 29వ వచనంలో ఇక్కడ యోబు తనకున్న దాని గురించి 29 నుంచి మొదలెట్టాడు. ఉపమాన రీతిగా మాట్లాడుతూ 30వ అధ్యాయం 29వ వచనంలో నేను నక్కలకు సోదరుడునైతిని, నిప్పు కోళ్ళు జతకాడనైతిని అనే మాటను ప్రస్తావించాడు. దేవుడు యోబు పలికిన ప్రతి మాట మన దేవుడు వింటున్నాడు. యోబుదే కాదు, పలికిన నేనైనా, మాట్లాడుతున్న నీవైనా, మన దేవుడు ప్రతి మాట వింటున్నాడు. ఎందుకని? సామెతల గ్రంథంలో ఉంటుంది, మన నోరంటే జీవ వాక్కు కలిగినది. జీవవాక్కు నాలుక వశమై ఉండదని జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటాం. ఏ మాట పడితే ఆ మాటలు పిల్లల్ని, ఏ మాట అంటే ఆ మాట భర్తల్ని, ఏ మాట పడితే ఆ మాట భార్యల్ని, అన్నదమ్ములను, అక్క చెల్లులను, తమ్ముళ్ళను, ఇరుగు పొరుగు వారిని. నిజంగా మనం ఏం మాట్లాడితే అది నిజంగా జరుగుతుంది అని ఎంతవరకు తెలుసు నీకు? దేవుడంట నీ మాటకి ఖచ్చితంగా విని దానికి జవాబు చెప్తాడంట. కాబట్టి నేను క్రైస్తవులు ఒకరికి చెప్పే మాట ఏంటంటే, ఏదైనా ఒక మాట మన నోటంటూ వస్తున్నప్పుడు దానికి జీవం ఉంది. మన నోటిలో దేవుడు జీవవాక్కునుంచాడు, అది ప్రాణంతో ఉంది. అది నువ్వు మంచి పలికితే మంచని, చెడు పలికితే అది శాపమవుతుందనే విషయాన్ని
మనం గుర్తించాలి. అందుకని అరంగుళము అంగుళం ఉన్న ఈ నాలుక సైతము కూడా దేవుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా కేవలం నాలుక గురించే మాట్లాడడం బహు విచిత్రము, శోచనీయంగా మనకు కనబడుతుంది. కాబట్టి క్రైస్తవులు ఏ మాట పడితే ఆ మాట పలకూడదు అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం అనే కాదు మీ మీద రుద్దడానికి, అది దేవుని అభిప్రాయం కూడా. ఎందుకంటే జీవవాక్కును నాలుక వశాన్ని ఉంచాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 30వ అధ్యాయం 29వ వచనంలో యోబు గారు అంటారు కదా, నక్కలేమో నాకు సహోదరులు అయ్యారు, నిప్పుకోళ్ళేమో నాకు చెల్లుళ్ళు అక్కళ్ళు అయ్యారు, సోదరిమణులాగా. కాబట్టి అన్న అభిప్రాయాన్ని ఎప్పుడైతే పలికారో, ఈ 39వ అధ్యాయంలో నుంచి దేవుడు వాటికి జవాబిస్తూ, అరే బాబు, నువ్వు బాగానే నిప్పుకోళ్ళ గురించి మాట్లాడుతున్నావు, అసలు నిప్పుకోళ్ళ గురించిన అభిప్రాయం నీకు తెలుసా అంటూ దేవుడు యోబు గారికి జవాబిస్తున్నారు. యాక్చువల్గా నిప్పుకోళ్ళు లాంటి జీవితం క్రైస్తవుడికి ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు నిప్పుకోడి క్రైస్తవ జీవితానికి సూచనగా ఉంది. కేవలం ఒక సేవకుడికో సంఘానికి ఆపాదించేసి, ఏమంటే మమ్మల్ని మేము రుద్దేసుకొని మేమేమి గొప్పోళంగా మీ ముందు నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. కానీ యావత్ క్రైస్తవ లోకం, అది నిలబడే సేవకుడైనా, వింటున్న విశ్వాసైనా, నడిపిస్తున్న బోధకులు ఎవరైనా, అందరినీ చూపిస్తుంది నిప్పుకోడి. నిప్పుకోడి లాంటి జీవితం మనకు ఉండకూడదని ప్రభువే మాట్లాడుతున్న ప్రతి మాట ఆంతర్యం మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో చాలా రకాలైన కోళ్ళు జాతులు ఉన్నాయి. మనందరికీ సర్వసాధారణంగా గుడ్లు పెట్టే కోడి, ప్రతి కోడి గుడ్డు పెడుతుంది అనుకోండి. ప్రతి జాతి కోడి కూడా గుడ్లు పెడుతుంది. అయితే నేను ధ్యానించిన దాంట్లో 3 రకాలైన కోళ్ళు ఉన్నాయి. అంటే 2 కాళ్ళ మీద నడిచే కోడి జాతివి. ఒకటి కోడి, రెండవది నిప్పు కోడి, మూడవది మనం గమనించిన వారమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈము పక్షి. ఈము పక్షి అని అంటారు, కానీ అది కూడా కోడి జాతికి చెందినట్లుగా 2 కాళ్ళతోనూ చిన్న చిన్న రెక్కలతో ఎగరలేకపోయినా ఈము జాతికి చెందినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ నిప్పుకోడి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నిప్పుకోడి సంతోషం చేత రెక్కలు ఆడించిన, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యం కలదనిగా ఉన్నదా? లేదు సుమి అన్నాడు. 13వ వచనంలో నిప్పుకోడి చూసి మీరు సంతోషించవచ్చు, దాని రెక్కలు చూసి మీరు ఉపయోగకరంగా ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ దానివల్ల సంతోషము కానీ, రెక్కలు ఆడించడం వల్ల కానీ, అది చూపించే వాత్సల్యం దేనికి పనిచేయదు. ఎందుకు అంటూ లేదు సుమి అని చెబుతూ, నేటి క్రైస్తవ జీవితానికి అర్థమయ్యే రీతిగా దేవుడు ఈ నిప్పుకోడిని ఉంచి ఇలా మాట్లాడుతున్నాడు. అది నేలను దాని గుడ్లను పెట్టెను. దాని గుడ్లు ఎక్కడ పెడుతుందంట? ఓ పక్షి గూట్లోనో, లేదంటే ఎక్కడైనా ఒక షెల్టర్ ఇచ్చే స్థలంలోనో. ఈరోజు చాలా ఉన్నాయండి. చాలా నీటి జాతికి వస్తే ఒక మొసలు కానీ, మొసలి ఎక్కడైనా ఒక బిలము లాంటి కన్నంలో గుడ్లు పెడుతుంది. ఉదాహరణగా తాబేలైతే గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో గుడ్లు పెట్టి మళ్ళీ మట్టితో పూడ్చి దాని మీద ఉంటుంది. అలాగా ఇంకా కొన్ని వాటి అయితే, చేపలైతే తన కడుపులోనో తన శంఖంలోనో గుడ్లను దాస్తూ ఉంటుంది. కొన్ని నీటి జాతులు కానీ పక్షులు గూళ్ళు కడతాయి. ఇలాగా ఆఖరికి కోడి కూడా తనకున్న ఆ యొక్క కోడి పెట్ట యొక్క బుట్టలో అది గుడ్లు పెడుతూ ఉంటుంది. అయితే నిప్పుకోడి నేలను గుడ్లు పెడుతుంది అన్నాడు. దాన్ని కప్పే విధానం ధూళిలో వాటిని దాచాను. ధూళిలో దాన్ని దాచాను. నిప్పుకోడి గుడ్డు పెట్టేస్తుంది. ఎక్కడ పెడుతుంది? నేల మీద పెట్టేస్తుంది. ధూళి దాని మీద కప్పేస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే,
దేని పాదమైనను వాటిని త్రొక్కు వచ్చినను, అడవి జంతువులు వాటిని చితక త్రొక్కినను అనుకుంది. అసలు దాని గురించి పట్టించుకోదు. రెండవది, తన పిల్లలు తనవి కానట్లు వాటి ఎడల కఠినముగా చూపును. దాని పిల్లలను కూడా అది పట్టించుకోదు. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. ఈ గుడ్లు పెట్టే ప్రాసెసే కానివ్వండి, పొదిగిన ప్రాసెసే కానీ, ఇన్ని ప్రాసెస్ చూడండి, కష్టపడుతుందే తప్ప దానికి ప్రయాస వ్యర్థమే. ఎందుకంటే దేవుడు దానికి తెలివితేటలు ఇవ్వలేదు అన్నాడు. ఇది నిప్పుకోండు గురించి మాట్లాడిన అనుభవాలు మనకు చూపిస్తున్నప్పటికీ, ఇందులో నుంచి మనం నేర్చుకునే ఒక 2-3 మాటలు సర్వసాధారణమైన మాటలుగానే మనకు కనబడుతుంది. ఏంటి ఆ సర్వసాధారణమైన మాటలు అనంటే, నిప్పుకోడి ఒక క్రైస్తవ జీవితానికి సూచనగా ఉంది. ఈ క్రైస్తవ జీవితంలో ఒకటి సేవకుడిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు సేవా ధర్మం మొత్తం మారిపోయింది. ప్రయాసపడేవారు, స్వార్థను ప్రకటించేవారు, భారం కలిగిన వారు లేకపోవడం ఒకవైపు అయితే, నేటి సేవకులు ఎలా తయారయ్యారు? నేను కూడా ఒక సేవకుడిగా చెప్తున్నాను. ఎలా తయారయ్యాము అంటే, ఎక్కడైనా ఒక చోట మందిరం పెట్టడానికి ఈరోజు డబ్బు ఎక్కువైపోయింది. ఒక స్థలం కొనడం, ఆ ప్రాంతంలో ఎవరైనా మందిరాలు ఉంటే ఆ మందిరం వాళ్ళతో అక్కడున్న సన్నిహితులు అవ్వడం, ఏదైనా కూడికలో వాళ్ళు కలుసుకోవడం, వాళ్ళు మంచి మాటలతో, కల్పన కథలతో తన వైపు తిప్పుకోవడం, తన సంఘంలో చేర్చుకోవడం. లేదా ఆ మందిరానికి వెళ్తూ ఆ మందిరాన్ని 2 ముక్కలు చేసి వాళ్ళతో పాటు 10 మందిని తెచ్చేసుకోవడం, వీళ్ళు కూడా సంఘంగా కట్టేసుకోవడం. అంటే సొంత ప్రయాస లేదు. నేటి సేవకులకి ప్రయాస లేదు. రెండవది, వీరికి నేను ఎంతవరకు సమర్థుణ్ణి అని సేవకుడు ఆలోచించట్ల. ఈరోజు నేను అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఈరోజు చాలామంది ఏడుపు. నేను ఒక సేవకుడిని. నేను ఆ సేవకుడిని గొప్పనో, తప్పనో, లేదంటే ఆ సేవకుడిని నేనేమి మాట్లాడట్లేదు. కానీ ఈరోజు లోకం అంతా సతీష్ కుమార్ గారి వైపు చూస్తుంది. సతీష్ కుమార్ గారు ఇంచుమించు 1,00,000 మంది లేదా 1,50,000 సంఘం. దేవుడు అతనికి సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి సంఘం పెరిగింది, సంఘం విస్తరించింది. మనకెవలా? దేవుడు నిన్ను నమ్మాడు. నీకైతే 10 మంది అయితేనే నువ్వు చేయగలవని 10 మందే ఇచ్చాడు. కొంతమందికి 20, 30, 40, 100, 2,000, 5,000, 10,000, 20,000. దేవుడు అది నీ సామర్థ్యాన్ని చొప్పున సంఘాన్ని ఇస్తాడు తప్ప, నీ సామర్థ్యం లేకపోతే తలాంతులు ఇచ్చినప్పుడు కూడా ఒకరికి 2, ఒకరికి 5 ఎందుకు ఇచ్చాడు? ఎవడి సామర్థ్యము వాళ్ళదే. దేవుడు సామర్థ్యాన్ని ఎరిగిన దేవుడు. అందుకని సంఘాన్ని, జనాన్ని ఎందుకంటే అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 20వ వచనంలో ఆ సంఘం అంట దేవుని యొక్క రక్తములో 20వ అధ్యాయం 28వ వచనం 20వ అధ్యాయం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టికి మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అలాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చదివితే, మనం అక్కడ చదివింది అపోస్తుల కార్యం ఒక సేవకుడికైతే సంఘంతో దేవుడు మాట్లాడుతున్నారు చూడండి. 13వ అధ్యాయం 17వ వచనం. నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఒక సేవకుడికి ఒక సంఘం లోబడాలి. మన ఆత్మలను లెక్క అప్పగించాలి కాబట్టి. కానీ ఎవరి ఆత్మలు? పక్క సంఘం నుంచి ఎత్తుకొచ్చిన వాళ్ళ ఆత్మలు కాదు. ప్రయాసతో సువార్తను ప్రకటించి అనేకులకు బాప్తీసం ఇచ్చి సంఘంలో కూర్చున్న వారే సంఘ బిడ్డలు. దేవుడికి ఎంతమంది ఇస్తే అంతమందే. ఒకరు చూసి ఏడవవద్దు, ఒకరు చూసి బాధపడవద్దు. నా మట్టుకు నేను చెప్తాను, ఒక సంఘంలో నాకు 10 మందే ఉన్నారు, నేను దాని గురించి బాధపడను. ఓ సంఘంలో 40 మంది ఉన్నారు, వాళ్ళని చూసి సంతోషించను. ఎందుకంటే ఒక ప్రాంతంలో దేవుడు నన్ను గమనించాడేమో, ఆ 10 మందిని ఇచ్చాడు. 10 మందే ఉంటే సంఘం కాదని ఎవరు అంటలేరుగా. ఒకవేళ జనానికి 10 మందే ఉంటే సంఘం కాకపోవచ్చేమో,
కానీ దేవుడికి కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని 10 మంది ఉన్న సంఘమే అనే విషయాన్ని గమనిద్దాం. కానీ ఆ సంఘం కూడా ఒక చర్చి నుంచి ఈడ్చుకోవచ్చు, లాక్కొచ్చు, చీల్చో కాదు కానీ ప్రయాస. ఆ ప్రయాస ఎలా ఉండాలి అంటే ధూళ్ళుతో కాదు వాళ్ళకి అప్పాల్సింది, బలమైన కట్టడ ప్రాకారము ఆ గుడ్లకు ఉండాలి. ఒక 2, ఏ జంతువు కూడా, అంటే ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా, ఏ మినిస్ట్రీ అయినా మన విశ్వాసుల మీద దాడి చేస్తున్నప్పుడు వాళ్ళకి బైబిల్ జ్ఞానం బాగా తెలిసి ఉండాలి. బైబిల్ జ్ఞానం తెలిసి ఉండాలి. కానీ ఈరోజు ఆ సేవకుడు పట్టించుకోవడం, దాన్ని పరిశుద్ధాత్ముడు ఏవు గ్రంథంలో ఎలాగా పరిచయం చేశాడంటే 16వ వచనంలో, తమ పిల్లలు కానన్నట్లు తనవి కాదన్నట్లు వాటి ఎడల అది కఠినము చూపును. ఈరోజు కానుకలు ఇవ్వని వారిని సేవకులు కఠినంగా చూస్తున్నారు. వాళ్ళు అసలు ఒక విశ్వాసగాని గుర్తించట్లేదు. ఎందుకు అనంటే కానుకలు లేవు. ఈరోజు తమది కానన్నట్లుగా వాళ్ళు ఏమైపోతే మాకేంటి అన్నట్లుగా సేవకుడు ప్రవర్తిస్తున్నారు. ఒక సేవకుడిని నిప్పుకోలాగా తనది కాదన్నట్లుగా ప్రవర్తించకూడదు. ప్రతి విశ్వాసి పట్ల సేవకుడు భారం కలగొండాలి. ఇక రెండోది, నిప్పుకోడి విశ్వాసిని పోల్చుకుంటే విశ్వాసు కూడా తన తోటి విశ్వాసితో తమది కాదన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు, తమది ఎరగదన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు. ఈ నిప్పుకోడి వలె ఏమండి, ఎవరు తొక్కినా ఏది చేసినా వారికి ఏమీ పట్టట్లేదు. నా కుటుంబం బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు, నా వ్యాపారం బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు. ఈరోజు చాలామంది చూడండి, అందరూ బాగుంటారు, అందులో నేను ఉండాలి అనేవాళ్ళు తక్కువైపోయారు. నేను బాగుంటే చాలు, ఎవరేమైపోయినా నాకు అనవసరం అనేవాళ్ళు గుంపు ఎక్కువైపోయింది. నిప్పుకోడి ఇలాంటి స్వాభావిక లక్షణం కలిగి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ నిప్పుకోడిని గురించి మాట్లాడుతూ, ఈ నిప్పుకోడికి విశ్వాసి అయితే ఏంటి పరిస్థితి, ఈ నిప్పుకోడికి సేవకుడు అయితే ఏంటి పరిస్థితి. కాబట్టి చివరికి తేలిన పరమార్థం ఏంటయ్యా అంటే, నిప్పుకోడికి దేవుడు తెలివి ఇవ్వలేదు, వివేచన ఇవ్వలేదు. దాని ప్రయాస వ్యర్థమే, దానివల్ల ఉపయోగం లేదు కనుక అయినా దేవుడు దాన్ని ఉంచాడు మనకు ఉదాహరణకి ఇవ్వడానికి. ఒక విశ్వాసి, ఒక సేవకుడు, ఒక సార్వత్రిక సంఘం ఎప్పటికీ నిప్పుకోడి వంటి స్వభావాలు మనలో ఉండకూడదని ఏవేవి వాటి గురించో దేవుడు మాట్లాడుతూ, ఒకటి ఈ నిప్పుకోడిని గురించి కూడా ఈరోజు మనతో మాట్లాడాడు. ఎప్పుడైనా ఒక సేవకుడిగా నా సేవ ఎలా ఉంది, నా సంఘం ఎలా ఉంది, నా సంఘం పట్ల నేను ఎలా ఉన్నాను, నిప్పుకోడిలాగా తనది కాదన్నట్లుగా ప్రవర్తించే తీరులో నేను ఉంటే ప్రభువా నన్ను క్షమించమని, ఒక విశ్వాసి అయితే సేవకుడు ఎక్కడో దూరంగా ఉంటున్నాడు, ప్రభువా నేను ఇదే ప్రాంతంలో ఉంటూ దైవజనులకు ఇచ్చిన సంఘం కొరకు, సహవాసం కొరకు, మినిస్ట్రీ కొరకు, సంఘ బిడ్డల యొక్క రక్షణ కొరకు ఉపవాసం ఉంటూ ప్రార్థిస్తున్నాను అనేవాడిగా ఉండాలి. కానీ నాకెందుకు, ఆదివారం వెళ్తే చాలు గుడికి, అయ్యగారు ఏవైతే నాకెందుకు, సంఘం ఏమైతే నాకెందుకు అనే బాధ్యత రహితముగా ఒక విశ్వాసం ప్రవర్తించకుండా, తనది కాదన్నట్లుగా నిప్పుకోడి స్వభావం మనలో లేకుండా, ప్రతి యందు శ్రద్ధ కలిగి మన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధికి మనం ప్రయాసపడవలసిన వారిగా ఉన్నాము. గుర్తిరుగుతాం. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు కనుక ఆ ప్రాణ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుదాం. తల వంచని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరిచి బలపరిచి, నిప్పుకోడు వలె మేము ఉండక నాయన నిన్ను ఎరిగే బిడ్డలుగా, నీ రక్షణ పొందేవారుగా స్థిరపరిచి బలపరచమని, నీ యందు ప్రభు నాయన ఒక స్థిరమైన సంపూర్ణమైన బుద్ధి కలిగి జీవించే ఒక గొప్ప స్వాభావిక లక్షణం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.